ప్రసన్నవదనంతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా వేదిక ముందర ఉన్న పెద్దల వాళ్ళకి, మా హీరో సుహాస్కి, హీరోయిన్లకి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను షార్ట్ ఫిల్మ్స్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ పరిచయం సుహాస్ తోటి. ఆవేళ తను ఎలా ఉన్నాడో నాకు ఇవాళకి తను అంతే సింపుల్గా, అంతే ఫ్రెండ్లీగా అందరితోటి చాలా సరదాగా ఉంటాడు. ఏజెంట్ ఆత్రేయలో మేము తను ఏజెంట్ బాబీ క్యారెక్టర్ చేశాడు. నాకు లాస్ట్ సీన్లో తను మేము యాక్ట్ చేసినప్పుడు తను ఉంటుంది అనమాట. నేను 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 ఫోటోలో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతారు. నాకు చాలా ఇష్టమైన సన్నివేశం అది, చాలా బాగుంటుంది. తను న్యాచురల్ యాక్టర్ బేసిక్గా. నేను చాలా దాని తోడు ఏంటంటే సుహాస్లో నేను గమనించిన ఒక మేజర్ క్వాలిటీ, చాలా తన్ని ఒక నటుడిగా ఆవిష్కరించుకోవడం కోసం ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి కొత్తగా కష్టపడుతూ ఉంటాడు. ఒక కసి పట్టుదల ఉంది. ఆ పట్టుదలతోటి, అతని కృషితోటి మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలడు అని నాకు గ్యారంటీగా నమ్ముతున్నాను నేను. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో గుండు గీయించుకునే కార్యక్రమం కానీ, జనరల్గా హీరోలు ఎవరు అలాంటి సీన్లు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ ఆ పాత్ర, నమ్మిన పాత్ర కోసం, నమ్మిన కథ కోసం ఎలాంటి దానికైనా రెడీ అయ్యి కష్టపడే మనస్తత్వం అన్నది వ్యక్తిత్వం. సో సుహాస్తో సినిమా అని నాకు రామారావు గారు మాట్లాడినప్పుడు, చెప్పినప్పుడు పాత్ర ఏంటి, లెంగ్త్ ఏంటి, ఏమీ అడగకుండా నేను తనతో చేయడం చాలా కాలం చేసి మళ్ళీ చేయాలి అని ఇమీడియట్గా ఒప్పుకున్నాను నేను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద డెసిషన్ టిల్ డేట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ విజయ్ గారికి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాతో ఈ వర్క్ చేయించుకున్న అందరికీ, ప్రొడ్యూసర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్ గారు ఎప్పుడు కాల్ చేసినా తప్పకుండా ఆన్సర్ చేస్తుంటారు, సాయి గారు కానీ, అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.